స్క్రీన్ షేరింగ్ ఎవరు చేయండి? స్క్రీన్ షేరింగ్ సురేష్ ఉన్నారా? స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తున్నారు? శేఖర్ కదా? ఓకే, ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం సక్సెస్ఫుల్గా ఎంట్రీ పోస్ట్ చేసాము. ఓకే, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాము. ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఎంట్రీ పోస్ట్ చేసాం. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్. కమాండింగ్ ఫీల్డ్లో FB50 ఇవ్వండి. FB50 జిఎల్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్. సో ఫస్ట్ చూడండి, జిఎల్ పోస్ట్ చేయబోయే ముందు మీరు ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన, మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఇది మన కంపెనీ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పోలో టెక్నాలజీస్ అనేది మన కంపెనీ కోడ్. ఇక్కడ వేరే కంపెనీ కోడ్ ఉంటే కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వేరే కంపెనీ కోడ్ ఉంటే కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తాము? ఇది కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ని తీసుకోవాలి. మీరు ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ని ఇక్కడ తీసుకోవాలి. ఓకే, కంటిన్యూ క్లోజ్ చేయండి, ఈ విండో క్లోజ్ చేయండి. సో మనం పోలో టెక్నాలజీస్ అనేది మన కంపెనీ కోడ్. సో ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇవ్వాలి. /n FB50 పోస్ట్ చేయండి. /n FB50 మళ్ళీ ఇవ్వండి. ఇవన్నీ గ్రేవ్లోకి వెళ్ళిపోయి కదా. కమాండింగ్ ఫీల్డ్లో /n FB50. సో FB50 సింగిల్ స్క్రీన్. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ డేట్ ఇచ్చాం. డాక్యుమెంట్ డేట్ ఏంటి? ఈరోజు 04 కాదు కదా, కింద 13/04/2026 ఇవ్వండి. మీరు ఇలా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ చూసారా, దానిపైన క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ 13 హైలైట్లో ఉంది, సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే డేట్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ డేట్. సో డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది ఎండ్ యూజర్ దగ్గర, ఫిజికల్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్లో ఉన్న డేట్ అని అర్థం. ఇది డాక్యుమెంట్ డేట్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ డేట్? వాట్ ఆర్ ది డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్ వన్, పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే when we are post the information on the SAP, when we are map the information on the SAP. అట్లా. తర్వాత INR కరెన్సీ. INR అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఇక్కడ కనిపించేది ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. మీరు INR తీసుకున్నారు. నెక్స్ట్ క్లాసెస్లో USD తీసుకుంటాం, సింగపూర్ డాలర్ తీసుకుంటాం. సో మీరు ఏదైతే కరెన్సీని ఇక్కడ తీసుకుంటారో దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? at the time of accounting entry posting, whatever currency we are specified, that is called company code currency. I'm so sorry. Whatever currency we are specified at the time of accounting entry posting, that is called transactional currency. Transactional currency అంటే మీనింగ్ ఏంటి?
at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. తర్వాత ఇక్కడ మనం ఏమేమి ఇన్పుట్స్ అయితే ఇస్తారో ఇదంతా ఏంటి, హెడర్ లెవెల్ డేటా. ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి డివైడెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో నేను బ్రాకెట్లో మార్క్ చేసిందంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటాలో ఏమేమి వస్తుంది, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, కరెన్సీ, ఇవన్నీ వస్తాయి. హెడర్ లెవెల్ డేటా, వాట్ ఇట్ మీన్ బై హెడర్ లెవెల్ డేటా? At the time of accounting entry posting, whatever inputs you want to enter on the header level, that is called header level data అంటారు. నెక్స్ట్ వన్, కింద కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా, డెబిట్ జిఎల్ అకౌంట్, క్రెడిట్ జిఎల్ అకౌంట్ ఇస్తాము. అలాగే డెబిట్ అండ్ క్రెడిట్ తీసుకుంటాం. తర్వాత సో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్ చూడండి. అసైన్మెంట్, వ్యాలిడేట్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్కి మూవ్ చేయండి. ఇక్కడ లాస్ట్లో రైట్ సైడ్కి మూవ్ చేయండి. వ్యాలిడేట్, టెక్స్ట్, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వీటిని ఏమంటారు, పారామీటర్స్ అంటారు. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. ఈ పారామీటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 75 ఉంటాయండి. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, 75 పారామీటర్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో కింద కనిపించేదంతా కూడా హెడర్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. టాప్లో ఇచ్చేదంతా కూడా డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇదంతా కూడా ఏంటి, హెడర్ లెవెల్ డేటా. Header level data, line item level data. Each document it will be divided 2 types of data, header level data and line item level data. INR అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. Document date, what is meant by document date? Whatever date available on the physical document, that is called document date. Physical document ఒకటి ఉంటుంది. ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసే టైంలో ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉన్న డేట్ని ఎంటర్ చేస్తారు. దాన్ని ఏమంటారు అంటే డాక్యుమెంట్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏబిలోకి ఏ రోజు మ్యాప్ చేస్తున్నారు, ఏ రోజు ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు, ఏ ఫిజికల్ ఇయర్కి సంబంధించింది. సో దీన్ని ఏమంటారంటే పోస్టింగ్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ ఈజ్ నథింగ్ బట్ వెన్ వీఆర్ పోస్ట్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి, ఇది పోస్టింగ్ డేట్ అంటారు. నెక్స్ట్ డెబిట్, ఇది ఏంటి, డబల్ స్క్రీన్, FB50 అనేది సింగిల్ స్క్రీన్. డెబిట్ జిఎల్, క్రెడిట్ జిఎల్ ఏమంటే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే మనం FS00లో క్రియేట్ చేస్తాం కదా జిఎల్ అకౌంట్స్, అవన్నీ కనిపిస్తాయి. సో ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తున్నామో చూడండి. జిఎల్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. సో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి తీసుకుంటే ఏమవుతుంది, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఈ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదనుకోండి, సర్వర్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి జిఎల్ అకౌంట్ని పిక్ చేసే టైంలో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని పిక్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇట్స్ 500 అంటే మీనింగ్ ఏంటి, 500 వరకు జిఎల్ అకౌంట్స్ అనేవి కనిపిస్తాయి. 1000 ఉన్నాయనుకోండి కనిపించవు, 500 మాత్రమే కనిపిస్తాయి. సో ఇది 500 రిమూవ్ చేస్తే మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. కంటిన్యూ. సో ఇవన్నీ కూడా మనం FS00లో క్రియేట్ చేసినటువంటి జిఎల్ అకౌంట్స్. సో రెంట్ అకౌంట్ తీసుకోండి, రెంట్ జిఎల్ తీసుకోండి. రెంట్ అకౌంట్. సో రెంట్ అనేది డెబిట్ కదా, డెబిట్ చేయండి. ఇక్కడ డెబిట్ ఎంత, అమౌంట్ ఎంత, 10,000 ఇవ్వండి, ఎగ్జాంపుల్ 10,000. నెక్స్ట్ క్రెడిట్ జిఎల్ తీసుకోవాలి, డ్రాప్ డౌన్ చేయండి.
క్రెడిట్ జిఎల్, కంటిన్యూ. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు, ఇవ్వండి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇస్తారా, ఇవ్వండి. క్రెడిట్ చేయండి, ఎంటర్ చేయండి. 10,000 ఇవ్వాలి. సో ఇన్పుట్స్ అన్ని ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ నేను మార్క్ చేశాను చూసారా, ఇక్కడ 3 బల్బ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ గ్రీన్ రావాలి, గ్రీన్ వస్తేనే ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చినట్లు. తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ వస్తాయి లైన్ ఐటమ్ లెవెల్లో, అంటే కరెక్ట్గా ఇన్పుట్స్ ఇస్తేనే ఇవి హైలైట్ అవుతాయి అనమాట. చూద్దాం, ఎంటర్ ప్రెస్ చేయండి. అసైన్మెంట్ ఫీల్డ్ అడుగుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ అనేది వేరే వాళ్ళు ఎవరో మీ సర్వర్లో చేంజ్ చేశారు. ఐ మీన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో చేంజెస్ చేశారు, దానివల్ల అసైన్మెంట్ ఫీల్డ్ అడుగుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ అంటే ఏంటో చెప్తాను. 1 2 3 1 ఎగ్జాంపుల్ 1 2 3. వ్యాలిడేట్ ఇవ్వండి, వ్యాలిడేట్. ఈరోజు వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి, టుడే డేట్ అని అర్థం. ఇవ్వండి. అలా కాదు, ఫస్ట్ మంత్ ఇవ్వాలండి, ఫస్ట్ డేట్ ఇవ్వాలి. 13/04/2026. ట్యాప్ పట్టుకోండి. నెక్స్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కర్సర్ మూవ్ అవుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. టెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, రెంట్ పెయిడ్. ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ కింద కూడా వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్ 1 2 3 ఇవ్వండి, వ్యాలిడేట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్ ఇవ్వండి. సో ఇవన్నీ కూడా ఎందువల్ల అడుగుతుంది సర్వర్లో, ఇవన్నీ ఎందుకు అడుగుతుంది, ఇవన్నీ వ్యాలిడేట్, ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనం ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. ఇవన్నీ అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, టెక్స్ట్ అనేది వేరే వాళ్ళు ఎవరో రిక్వైర్డ్లో పెట్టేశారు, అంటే మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎవరో యూజ్ చేశారు. ఇవి మనం రిక్వైర్డ్లో యాడ్ చేయలేదు. ఇవి అవసరం లేదనుకుంటే ఇవి ఇవ్వకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఎలా పోస్ట్ చేయొచ్చు, OBC4లో చేంజెస్ చేసుకోవాలి, తర్వాత చేద్దాం. ఓకే, సో అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, టెక్స్ట్ ఫీల్డ్. 1 minute వెయిట్ చేయండి. సో చూడండి, సో అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవన్నీ ఏంటి, ఇవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఎవరో చేంజెస్ చేశారు, దానివల్ల మనం యాడ్ చేస్తున్నాము. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. ఎందుకు వస్తుంది ఇక్కడ, కంటిన్యూ చేయండి. ఇవి ఎవరు చేంజ్ చేస్తున్నారు సర్వర్లో, ఎవరు మారుస్తున్నారు ఇవన్నీ. చూసారా, గ్రీన్ బల్బ్ అంటే ఇన్పుట్స్ అన్ని ప్రాపర్గా ఇన్పుట్స్ ఇచ్చాం. ఇక్కడ స్టేటస్ చూసారా, టిక్ మార్క్స్ జనరేట్ అయినాయి. సో ఇలా ఇవ్వటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సారీ ఈ చెక్ బాక్సెస్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, టిక్ మార్క్స్ ఎందువల్ల యాడ్ అయినాయి ఇలా. అలాగే గ్రీన్ బల్బ్ అంటే ఏంటి, మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారని అర్థం. ఇలా ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ బల్బ్ కనిపించకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వకపోవచ్చు. అలాగే క్లాస్లో ఒక టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా, లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో. ఇలా ఉంటే మీనింగ్ ఏంటి, ఈ లైన్ ఐటమ్ అంతా కూడా కరెక్ట్గా ఇన్పుట్స్ ఉన్నాయని అర్థం. సెకండ్ లైన్ ఐటమ్లో కూడా కరెక్ట్గా ఇన్పుట్స్ ఇచ్చారని అర్థం. ఎండ్ యూజర్ అనేవాడు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఇన్పుట్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. వెయిట్. సో సిమ్యులేట్ చేసాం. సిమ్యులేట్ చేసిన తర్వాత చూడండి, SAPలోకి డాక్యుమెంట్ అనేది ఎలా పోస్ట్ అవుతుంది. సో డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. తర్వాత మన కంపెనీ కోడ్ ఏంటి, ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం. పోలో అనేది మన కంపెనీ కోడ్. మనం ఏ పీరియడ్లో ఉన్నామో, మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి 2026. బట్ పీరియడ్ మనకి ఏది ఫస్ట్ అవుతుంది, ఇది ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్ అవుతుంది, ఫస్ట్ మంత్ అవుతుంది మనకి. ఓకే, తర్వాత చూడండి,
సో ఐటీఎం అంటే మీనింగ్ ఏంటి? లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అని అర్థం. సో ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నదంతా కూడా లైన్ ఐటమ్ 1, కింద కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ 2. లైన్ ఐటమ్ 1 అండ్ లైన్ ఐటమ్ 2, 2 లైన్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, 2 లైన్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఓకే. తర్వాత పీకే అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కీ. పీకే అంటే పోస్టింగ్ కీ అని అర్థం. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 40 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అనేది డెబిట్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ 50. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్, 50 క్రెడిట్. సేవ్ చేయండి. ఐఎమ్ సారీ. సేవ్ ఇజ్ ఈక్వల్, వెయిట్ సేవ్ అది కాదు మీరు కంగారు పడకండి. ఇది సేవ్. సో లాస్ట్లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ 2 అనేది పోస్ట్ చేసేసాం. సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం. FB50 సింగిల్ స్క్రీన్. ఏంటి సింగిల్ స్క్రీన్ అంటారు. ఓకే. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. సేమ్ ప్రాసెస్, 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలండి. వెయిట్ చేయండి. యాక్చువల్గా మనకి ఇవ్వండి, ఇన్పుట్స్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయొద్దు. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, లేదంటే శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ ఎలానే వచ్చి ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంటా ఇవ్వండి, ఎనీ బ్యాంక్. క్రెడిట్. వెయిట్. సో ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ ఫీల్డ్ అసైన్మెంట్ ఇవన్నీ అడుగుతుంది కదా, ఇవన్నీ అవసరం లేదు కాబట్టి చేంజెస్ చేద్దాం. ఎక్కడ చేయాలి? సో న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ క్లిక్ చేయండి. న్యూ సెషన్ పైన క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4కి వెళ్ళండి. OBC4 ఎంటర్. సో పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి. పొజిషన్, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? POFV ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అంటే ఏంటి? ఇది సెలెక్ట్. క్లిక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. సో G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇవి ఎవరు రిక్వైర్లో పెట్టారు. టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షన్లో పెట్టండి. రిక్వైర్లో ఉంటే మ్యాండేటరీగా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. సో ఆప్షన్లోకి చేంజ్ చేశాను. సో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే వెరీ గుడ్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. క్లిక్ చేయండి. ఇవన్నీ సర్ప్లస్లో ఉన్నాయి, అవసరం లేదు. బిజినెస్ ఏరియా ఒకటి ఆప్షన్లో ఉంచుకోండి. బిజినెస్ ఏరియా బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ వన్ డబుల్ క్లిక్ చేయండి. మెటీరియల్ మేనేజ్మెంట్ డబుల్ క్లిక్ చేయండి.
ఇవేం అవసరం లేదు, బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ వ్యాలిడేట్ చూడండి, వ్యాలిడేట్ అనేది రిక్వైర్డ్ లో ఉంది. సో అది రిక్వైర్డ్ లో ఉంటే మీనింగ్ ఏంటి? రిక్వైర్డ్ లో ఉంటే మీరు ఎంట్రీ పోస్ట్, రిక్వైర్డ్ లో ఉంటే మీనింగ్ ఏంటి? రిక్వైర్డ్ లో ఉంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వ్యాలిడేట్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఆప్షన్లోకి ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడేట్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి. అకౌంట్ అసైన్మెంట్, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఏం లేదు, చెక్ చేద్దాం, వేరే చోట చూద్దాం. టెక్స్ట్ ఫీల్డ్ ఇవి కూడా ఓకే, నాట్ రిక్వైర్డ్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ ఏం లేవు. మనకు రిక్వైర్డ్ లో ఉండకుండా ఉంటే చాలు. బ్యాక్ వెళ్ళండి. సెక్షన్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఏం లేవు. రిక్వైర్డ్ లో ఉండకుండా ఉంటే చాలండి, ఆప్షనల్ లో ఉంటే పోగేయండి. బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ ఇద్దరు సేవ్ చేసేయండి. సేవ్. ఓకే. సో చూద్దాం, ఎంట్రీ పోస్ట్ చేద్దాము. వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాము. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓన్లీ అసైన్మెంట్ ఫీల్డే అడుగుతుంది. ఓకేనా? 1 2 3 ఇదని ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. వ్యాలిడేట్ అంటే ఎందువల్ల అడుగుతుంది మళ్ళీ? బ్యాక్ ఫస్ట్ నుంచి ఇద్దాం. ఫస్ట్ నుంచి ఇస్తే అడగదు. /n FB50 ఇవ్వండి మళ్ళీ. సో మనం GL పోస్ట్ చేస్తాం. FB సార్ న్యూ సెక్షన్ లో చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ లాగౌట్ మార్చుకోలేదు. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. సేమ్ ఇదే టీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్ FB50. ఇక్కడే ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో /n మళ్ళీ డేటా లాక్ అవుతుంది. క్లోజ్ చేశారా? ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాం మనం. /n FB50. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. అసైన్మెంట్ ఫీల్డ్ ఒకటే మనకు కనిపించలేదు కదా, సో అదొకటే వాళ్ళ మిగతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓన్లీ అసైన్మెంట్ ఫీల్డ్ ఒకటి తీసుకుంటుంది. ఇవ్వండి అసైన్మెంట్ ఫీల్డ్ 1 2 3. ఎంటర్ చేయండి. సో మీకు వ్యాలిడేట్ ఎందుకు అడుగుతుంది? మీరు కరెక్ట్గా అసైన్ చేశారా? మీ కంపెనీ కోడ్ మీరు కరెక్ట్గా అసైన్ చేసి ఉండరండి. ఇవన్నీ చేంజ్ అవ్వాలి. ఇది అడగకూడదు యాక్చువల్గా. న్యూ సెషన్ తీసుకోండి, చేంజ్ చేద్దాము. న్యూ సెషన్ తీసుకోండి. OBC5కి వెళ్ళండి. OBC5 పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్. మీ ఫీల్డ్ స్టేటస్ వేరే కరెక్ట్గా ఇవ్వలేదేమో, దానివల్ల ఇలా ఎఫెక్ట్ అవ్వచ్చు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. POFP కరెక్టే ఉంది కదా, ఇదేనా మీది? కరెక్టేనా? ఓకే, సరే ఓ పని చేద్దాం. కరెక్టే సార్. కరెక్టే ఉందా? ఓకే, వేరే చోట మార్చచ్చు. ఓ పని చేద్దాము. OB41 ట్రాన్సాక్షన్ కోడ్ OB41కి వెళ్ళండి. వేరే చోట కూడా మార్చచ్చు, వేరే వాళ్ళు ఎవరో మార్చి ఉంటారు. OB41 40 ఎక్కడ చూడండి. 40 డౌన్కి వెళ్ళండి. 40 అంటే ఏంటి? డెబిట్ కదా. 40 డెబిట్. డబల్ క్లిక్ చేయండి దానిపైన.
ఫీల్డ్ స్టేటస్ వెళ్ళండి, పైన మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఎవరో పెట్టారు చూసారా, దీనివల్ల ఆప్షనల్లో పెట్టేయండి, ఇంక అడగదు, ఆప్షనల్లో పెట్టేయండి. బ్యాక్ వెళ్ళండి, చెక్ చేయండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ కరెక్టే ఉన్నాయి. బ్యాక్ వెళ్ళండి, మెటీరియల్ మేనేజ్మెంట్ అవన్నీ చెక్ చేయండి, 1 by 1 చెక్ చేయండి, అన్ని ఆప్షనల్లోనే ఉండాలి. చూసారా, వ్యాలిడేట్ ఇక్కడ ఆప్షనల్లో పెట్టండి. మనకి ఇవే కదా మనకి అడుగుతుంది. ఆప్షనల్లో పెట్టారా, సేవ్ చేయండి. ఇంకేం అవసరం లేదు, అన్ని మార్చేసాం, సేవ్ చేసేయండి, ఇంకా అవసరం లేదు. ఇది వేరే వాళ్ళు ఎవరో సర్వర్లో చేంజెస్ చేశారు, దానివల్ల మనకి అడుగుతుంది. సో రిక్వైర్డ్లో ఉంది కాబట్టి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. సో ఇప్పుడు మార్చేసాం కాబట్టి ఇంకా అడగదు, మ్యాక్సిమం 99% అడగదు. ఫస్ట్ నుంచి చూడండి, /FB50 /FB50. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. సో 50 కూడా చూడండి, ఇప్పుడు 40కి యాక్చువల్గా 40కి మార్చాం కదా, 50కి అడుగుతుంది, అంటే ఎవరో మార్చారండి ఇవన్నీ కూడా. సరే చూడండి, 40కి చేంజ్ చేసాం, 40 అంటే ఏంటి, డెబిట్ కదా, డెబిట్కి అడగట్లేదు, రిక్వైర్డ్లో లేదు. సో క్రెడిట్కి మార్చేశారు ఎవరో, చేశారు, దాన్ని కూడా చేంజెస్ చేశారు, ఎందుకు రిస్క్ ఎందుకు. ట్రాన్సాక్షన్ కోడ్ OB41కి వెళ్ళండి, మళ్ళీ OB41లో ఉన్నారా, బ్యాక్ వెళ్ళండి. ఇది 40, మన 40కి చేంజ్ చేసాం, 50కి కూడా చేంజ్ చేసేద్దాం, ఇంకా అడగదు, బ్యాక్ వెళ్ళండి, మార్చేస్తే అయిపోతుంది. డైలీ మనకి ఇవన్నీ ఎంటర్ చేయడం చాలా టైం తీసుకుంటుంది. 50 50 ఎక్కడ ఉంది, ఇదిగో 50 పైన డబుల్ క్లిక్ చేయండి. సో మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వెళ్ళండి, జనరల్ డేటాకి వెళ్ళండి. చూసారా, ఎవరో రిక్వైర్డ్లో మార్చేశారు, సో మనం ఆప్షనల్లో యాడ్ చేసేద్దాం, ఆప్షనల్. బ్యాక్ వెళ్ళండి, అవన్నీ చెక్ చేయండి అలాగే. సేవ్, సేవ్ చేయండి. సేవ్ అయింది కదా. వన్ మోర్ టైం పోస్ట్ చేద్దాం, మనం ఏమి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే అవన్నీ చేంజెస్ చేశాం కాబట్టి. ట్రాన్సాక్షన్ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్. So new settings or new configurations reflected from the new screen or new session. కాబట్టి వన్ మోర్ టైం పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నాం. రీఫ్రెష్ ఎలా చేస్తాము, సేమ్ టీ కోడ్ని మళ్ళీ కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వాలి, ఇస్తే కనుక పేజ్ రీఫ్రెష్ అవుతుంది. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు కదా. డెబిట్ క్రెడిట్ 10,000 ఎంటర్ ప్రెస్ చేయండి. ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకా, ఎందుకంటే చేంజెస్ చేసాం కదా. ఎంటర్, చూసారా
ఇన్పుట్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, టెక్స్ట్ ఫీల్డ్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి గ్రీన్ బల్బ్ అంటే ఏంటి? ఇన్పుట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, స్టేటస్ అనేవి కరెక్ట్గా ఉంది. సిమ్యులేట్ చేయండి. సో చూసారా, శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, 40 డెబిట్ 50 క్రెడిట్. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకే, లాస్ట్ మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్. 3 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. ఓకే, 1 మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. ప్రాక్టీస్ పర్పస్ 1 మోర్ డాక్యుమెంట్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్ పర్చేజ్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా, సేవ్ చేయండి. సేవ్ ఈక్వల్ పోస్ట్. సో మనం సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం. ఒక డాక్యుమెంట్ని సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం. షీట్ ఒకసారి ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఇంతకుముందు షీట్ ఫార్వర్డ్ చేసాను ఉందా లేదా? లాస్ట్ క్లాస్లో అవైలబుల్ ఉందా లేదా? లేకపోతే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. లేదా నో సార్. నేను ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి 1 మినిట్. సో మీరు క్లాస్ అయిన వెంటనే ఏమేమైతే మీకు ఏమేమి షీట్స్ ఫార్వర్డ్ చేస్తున్నానో అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలండి. రెడ్డి శేఖర్ గారు ఓకే సార్. మర్చిపోకండి. ఓకే సార్. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. సో మనం ఎంట్రీ అనేది ఒకటి పోస్ట్ చేసాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్. ఓపెన్ చేయండి. ఓపెన్ విత్ వర్డ్ పైన క్లిక్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సో FB50 సింగిల్ స్క్రీన్, FB50లో పోస్ట్ చేసాం. FB50 అంటే ఏంటి? సింగిల్ స్క్రీన్ కదా. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. GL పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? FB50 లాస్ట్లో టైప్ చేయండి. FB50 GL అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అని అర్థం. FB50 క్యాపిటల్ ఇవ్వండి. FB50 బ్రాకెట్లో సింగిల్ స్క్రీన్. మనం సింగిల్ స్క్రీన్లో 4 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ టైప్ సింగిల్ స్క్రీన్. కరెక్ట్ టైప్ చేయండి. సింగిల్ స్క్రీన్.
నెక్స్ట్ నేను టైప్ చేసి ఇస్తాను రేపు నుంచి సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ జిఎల్ పోస్టింగ్ F-02 జిఎల్ పోస్టింగ్ F-02 డబల్ స్క్రీన్ F-02. సో FB50లో పోస్ట్ చేసాం సింగిల్ స్క్రీన్. సో F-02 అంటే ఏంటి? డబల్ స్క్రీన్. వెళ్ళండి F-02 కమాండింగ్ ఫీల్డ్లో F-02 ఇవ్వండి. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. చూసారా? డబల్ స్క్రీన్, సింగిల్ స్క్రీన్ డిఫరెన్స్ ఏంటి? నథింగ్ ఈజ్ డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్. కొంతమంది ఏమనుకుంటారంటే సింగిల్ స్క్రీన్ వేరు, డబల్ స్క్రీన్ వేరు అనుకుంటారు. బోత్ ఆర్ సేమ్. సింగిల్ స్క్రీన్లో డేటా అంతా ఒకే పేజ్లో అవైలబుల్ ఉంటుంది. డబల్ స్క్రీన్లో డేటా అనేది 2 స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది. బట్ మీరు ఎలా చేసినా ఒకటే, డిఫరెన్స్ ఏం లేదండి. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. మీకు ఏ టీ కోడ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ టీ కోడ్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. FB50 చేస్తారా? చేయొచ్చు. లేదు F-02 చేస్తారా? చేయొచ్చు. మీకు ఏ స్క్రీన్ కంఫర్టబుల్గా ఉంటే ఆ స్క్రీన్ని మీరు యూజ్ చేయొచ్చు. డాక్యుమెంట్ డేట్ ఇచ్చేశారు, పోస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత చూడండి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఉందా లేదా, మనం ఏ పీరియడ్లో ఉన్నామో, ఫస్ట్ పీరియడ్లో ఉన్నామా లేవా చెక్ చేసుకోవాలి. మీరు ఏ కంపెనీ కోడ్తో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు ఆ కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కరెన్సీ, ఏ కరెన్సీ, మీ ట్రాన్సాక్షన్ కరెన్సీ ఏంటో చెక్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో 40 అంటే ఏంటి? డెబిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. 40 అంటే ఏంటి? డెబిట్ కదా. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేశారు. ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా లేదో చూసుకోవాలి, లేకపోతే యాడ్ చేసుకోవాలి. కంటిన్యూ. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్. సో ఇన్పుట్స్ అన్ని ఇచ్చేసాం. ఓకేనా? ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 10,000. టెక్స్ట్ ఇవ్వండి, మీ ఇష్టం. టెక్స్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్వాలేదు. రెంట్ పెయిడ్. పోస్టింగ్ కి 50. 40 డెబిట్. 50 అంటే ఏంటి? క్రెడిట్ కదా. 50 అంటే క్రెడిట్, క్రెడిట్ ఎంట్రీ అని అర్థం. ఇచ్చేసాం. డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయాలి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, 50 అంటే క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం. ఎంటర్. వెయిట్ చూడండి ఇక్కడ. వెయిట్ మీరు ఇవ్వకండి, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, అమౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? తీసేయండి, అమౌంట్ తీసేయండి. స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకుని స్టార్ నెంబర్ 8 ఉండొచ్చు చూసారా, దానిపైన ప్రెస్ చేయండి. చూసారా? స్టార్. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? అమౌంట్ కాపీ. తర్వాత టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా? అమౌంట్ కాపీ అయిపోయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్. టాప్లో డాక్యుమెంట్ ఆప్షన్ చూడండి, పైన డాక్యుమెంట్. సిమ్యులేట్. సిమ్యులేట్ చేయండి. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్, 50 క్రెడిట్. సేవ్. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 5 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డబల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం. ఇంతకుముందు సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబల్ స్క్రీన్ అండ్ సింగిల్ స్క్రీన్? నథింగ్ ఈజ్ డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్.
బేస్డ్ ఆన్ యువర్ కంఫర్టబిలిటీ, మీకు ఉన్న కంఫర్టబిలిటీని బేస్గా చేసుకుని సింగిల్ స్క్రీన్లో చేసినా డబల్ స్క్రీన్లో చేసినా అది జిఎల్ పోస్టింగే అవుతుంది. జిఎల్ అంటే ఏమొస్తుంది? ఎస్ఏ. డాక్యుమెంట్ పైన కేఆర్ ఉంది. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్, ఏఏ ఉంటే ఎసెట్ అకౌంటింగ్, ఏఎఫ్ ఉంటే అసెట్ డిప్రిసియేషన్. ఇట్లా డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఇది డబల్ స్క్రీన్. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి డబల్ స్క్రీన్ లో. ఫార్టీ అంటే డెబిట్, ఎంటర్. రెంట్ అకౌంట్ ఇచ్చారా? ఎంటర్. అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఎంత? 50,000 ఇచ్చారు. టెక్స్ట్ ఇవ్వచ్చు, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఏదైతే అది. 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 50 జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, ఎంటర్. స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ అండ్ ప్లస్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. ఆటోమేటిక్గా అమౌంట్ కాపీ అవుతుంది. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ అవుతుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? రెంట్ అకౌంట్ డాట్ టు శాలరీ అకౌంట్ డాట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. సో లాస్ట్లో మెసేజ్ చూడండి ఏమైనా ఫామ్ అయింది. డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. టోటల్గా మనం 6 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసామంట. ఈ డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్. ఈ నెంబర్ ఎలా వస్తుంది? ప్రతి డాక్యుమెంట్కి నెంబర్ ఎలా వస్తుంది? ఎలా జనరేట్ అవుతుంది? ఎవరు చెప్తారు? ఎలా జనరేట్ అవుతుంది నెంబర్ అనేది? పోస్టింగ్ చేస్తున్నాం కదా సార్, జిఎల్ అకౌంట్స్ మనం ఎన్ని పోస్ట్ చేస్తే అన్ని నెంబర్స్ అనేది జనరేట్ అవుతుంది సార్. ఓకే, కరెక్ట్. మీరు ఆ నెంబర్స్ ఎలా వస్తున్నాయి? నెంబర్ రేంజ్, డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ అసైన్మెంట్ సార్. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఇచ్చాము. ఏటీ కోడ్లు ఇచ్చాము. FBN1. FBN1 కరెక్ట్ ఆన్సర్. లేదంటే OBA7 ద్వారా కూడా ఇవ్వచ్చు. ఆ న్యూ సెషన్ తీసుకుని FBN1కి వెళ్ళండి. FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. చూసారా? టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం? 6 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం మనం. ఎన్ఆర్ స్టేటస్ అంటే ఏంటి? ఇక్కడ 1 to 500 ఇచ్చాం. 1 to 500 అంటే 1 to అప్ టు 1 to 500 6 డాక్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇది 01 అంటే దేనికి సంబంధించింది? ఎస్ఏ డాక్యుమెంట్కి సంబంధించింది. ఎస్ఏ డాక్యుమెంట్స్ ఎన్ని పోస్ట్ చేసాము? 6 పోస్ట్ చేసాము. ఇక్కడ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సార్ ఇప్పుడు మనం వెండర్ పేమెంట్ చేస్తే డాక్యుమెంట్ నెంబరు 2002 నుంచి స్టార్ట్ అవుతుందా? అంతే కదా? ఓకే సార్. సో కేఆర్ డాక్యుమెంట్కి ఏమి ఇచ్చారు మీరు? 14 ఇస్తే ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, అట్లా కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్, సో డాక్యుమెంట్ మనం సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాము, డబుల్ స్క్రీన్లో పోస్ట్ చేసాము. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్లో ఉంటాయి.
ఎఫ్ డాట్ నేను ఒక నంబర్ చెప్తాను, FB03 ట్రాన్సాక్షన్ కోడ్ /n FB03 6 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం, మరి అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? FB03 FB03కి వచ్చాం మనం. సో ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ ఉంది, మీరు ఏ డాక్యుమెంట్ చూడాలనుకుంటున్నారు ఆ డాక్యుమెంట్ నంబర్ ఇవ్వాలి. ఎంటర్. ఇది డాక్యుమెంట్ నంబర్ 6. అలా కాదు, డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి మీకు, బ్యాక్ వెళ్ళండి, 1 ఇవ్వండి, ఎంటర్. బ్యాక్ వెళ్ళండి, డాక్యుమెంట్ నెంబర్ 5 కావాలి, బ్యాక్ వెళ్ళండి, 5 ఇవ్వండి. చూసారా? సో FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో మీకు ఏ డాక్యుమెంట్ కావాలి, ఏ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే లాక్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో మరి డాక్యుమెంట్కి నెంబర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. సో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ ఉంటుంది, ప్రతి GL అకౌంట్కి ఒక నంబర్ ఉంటుంది, ప్రతి కాన్ఫిగరేషన్కి ఒక నంబర్ ఉంటుంది, ప్రతి వెండర్కి ఒక నంబర్ ఉంటుంది, ప్రతి కస్టమర్కి ఒక నంబర్ ఉంటుంది, ప్రతి అసెట్కి ఒక నంబర్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా ట్రాక్ అవుతుంది, ప్రతి దానికి ఒక నంబర్ ఉంటుందని చెప్పచ్చు. సో డాక్యుమెంట్ నంబర్ జనరేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఏటీ కోడ్లో చెక్ చేస్తాము, FB03లో చెక్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, సో FB03 చెక్ చేసాం. అసలు 5 తీసింది, 5 కాదు, ఇలా కాదు, ఇలా కాదు, మనం 1 more వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి, డాక్యుమెంట్ లిస్ట్. కంపెనీ కూడా ఇచ్చాము, డాక్యుమెంట్ లిస్ట్ ఇచ్చాము. చూడండి ఇక్కడ కంపెనీ కూడా ఇది మంది. సో డాక్యుమెంట్ నంబర్ వైజ్గా కూడా ట్రాక్ చేయొచ్చు. డాక్యుమెంట్ 1 to 10 కావాలి, డాక్యుమెంట్ 1 to 20 కావాలి, డాక్యుమెంట్ 1 to 60 కావాలి, నంబర్ వైజ్గా. లెడ్జెస్ వైజ్గా కూడా డాక్యుమెంట్స్ని ట్రాక్ చేయొచ్చు. ఓకే, డాక్యుమెంట్ టైప్ వైజ్గా, అంటే SA డాక్యుమెంట్సే కావాలా, KR డాక్యుమెంట్స్ కావాలా, మీకు ఏ టైప్ డాక్యుమెంట్స్ కావాలి? చాలా ఉన్నాయి డాక్యుమెంట్స్, SAPలో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏ టైప్ డాక్యుమెంట్ కావాలి? పోస్టింగ్ డేట్ని బేస్గా చేసుకుని, రిఫరెన్స్ నంబర్ని బేస్గా చేసుకుని డిఫరెంట్ డైమెన్షన్స్లో డాక్యుమెంట్స్ని ట్రాక్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. నేను ఓన్లీ కంపెనీ కూడా ఒకటే ఇచ్చాను. ఎగ్జిక్యూట్, ఇక్కడ క్లాక్ సింబల్ చూసారా, దీన్ని ఏమంటారు అంటే ఎగ్జిక్యూట్ అంటారు. క్లాక్ సింబల్ ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. లాస్ట్లో ఒక మెసేజ్ ఫామ్ అవుతుంది, గ్రీన్ మెసేజ్, ఎల్లో మెసేజ్. ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? మూవ్ ఫార్వర్డ్, గో ఫార్వర్డ్ అని అర్థం. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, మనం పోస్ట్ చేసిన 6 డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఇక్కడే కనిపిస్తాయి. 2000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఇక్కడే కనిపిస్తాయి. 1 lakh డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఇక్కడే కనిపిస్తాయి. మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అయినా పోస్ట్ చేయండి, మనకి FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో కనిపిస్తాయి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, మీరు డాక్యుమెంట్ నెంబర్ 5 చెక్ చేయాలనుకుంటున్నారు, డబల్ క్లిక్ చేయండి. ఇది మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్. ఇక్కడ ఒక హ్యాట్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. చూసారా, ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు? ఎంటర్డ్ బై యూజర్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ పేరు ఉంటుంది. ఓకేనా, ఏ రోజు పోస్ట్ చేశారు, పోస్టింగ్ డేట్ ఏంటి, ఇవన్నీ కనిపిస్తుంది. ప్రతిదీ ఏ టైప్ డాక్యుమెంట్ ఇది, SA డాక్యుమెంట్. ఇట్లా ప్రతిదీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఏ టైంలో పోస్ట్ చేశారు, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ డబుల్ క్లిక్ చేయండి.
సో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది చూసారా టాప్లో, దానిపైన క్లిక్ చేయండి. చేశారా? ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి లైన్ ఐటమ్ పైన, రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? వ్యాలిడేట్ అనేది మార్చుకోవచ్చు కావాలంటే, అసైన్మెంట్ ఫీల్డ్ మార్చుకోవచ్చు, టెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్ మార్చుకోవచ్చు. రిమైనింగ్ ఫీల్డ్స్ ఏమి కూడా మార్చలేము మనం. జిఎల్ అకౌంట్ చేంజ్ చేయలేం, కంపెనీ కోడ్ మార్చలేం, అమౌంట్ చేంజ్ చేయలేం, ఇవన్నీ ఏమీ మార్చలేం. ఇవన్నీ గ్రే అవుట్లో ఉన్నాయి. సో మనం ఇది ఏమేమి చేంజెస్ చేయగలరు? ఈ క్రింద కనిపించేటువంటి ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలరు, మిగతా ఫీల్డ్స్ ఏమీ మార్చలేరు. ఇవన్నీ గ్రే అవుట్లో ఉంటాయి కాబట్టి ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే మీరు చేంజెస్ చేయగలుగుతారు. రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని కూడా ఏమీ మార్చలేరు. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏ3 కోడ్లో ఉన్నాయి? FB03లో ఉన్నాయి. తర్వాత చూడండి ఇక్కడ వెయిట్ తర్వాత 40 ఉంది. సార్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి శేఖర్ గారు, డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ 40 ఉంది. 40 అంటే మీనింగ్ ఏంటి? డెబిట్. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. 40 డెబిట్, 50 క్రెడిట్. సో ఇవి ఎలా వస్తున్నాయి? ఇవి మనం చేయలేదు కదా, 40, 50 ఎలా మనం చేయలేదు కదా, ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. ఎలా వస్తాయి? ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ఏటీ కోడ్లో ఉంటాయి. OB41 వెళ్ళండి, OB41లో ఉన్నాయి ఇవన్నీ కూడా. కమాండింగ్ ఫీల్డ్లో OB41 ఇవ్వండి. సో చూసారా, ఇవన్నీ కూడా పోస్టింగ్ కీస్ అంటారు. ఇవన్నీ ఏంటి? పోస్టింగ్ కీస్ అని అర్థం. 40 డౌన్కి వెళ్ళండి. 40 ఎక్కడ ఉంది? 40 అంటే ఏంటి? డెబిట్ కదా, డబుల్ క్లిక్ చేయండి. ఇది 40 డెబిట్, జిఎల్ అకౌంట్కి అప్లికబుల్ అవుతుంది. 40కి ఆపోజిట్లో ఏముంటుంది? 50 అట్లా. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. 50 అంటే ఏంటి? క్రెడిట్. ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, మనం ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఐబిలో బై డిఫాల్ట్గా ఇవన్నీ చేసి ఉంటాయి. డబుల్ క్లిక్ చేయండి. 50 అంటే ఏంటి? క్రెడిట్. ఇది 50కి ఆపోజిట్లో ఏముంటుంది? 40 ఉంటుంది. స్టాండర్డ్ ఎస్ఐపిలో OB41లో పోస్టింగ్ కీస్ అన్ని కూడా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. దాన్ని బేస్గా చేసుకుని ఈ పోస్టింగ్ కీస్ అనేవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్ మోర్ టీ కోడ్ /n ఇవ్వండి. /n అంటే ఏంటి? /n కమాండింగ్ ఫీల్డ్లో /n ఎండ్ యూజర్ స్క్రీన్కి వచ్చేస్తాము. ఎలా అప్డేట్ చేయండి? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్స్. చూసారా? FBL3N ఇవన్నీ చూడండి. FAGLB03 ఇవన్నీ ఉన్నాయి. చూసారా? ఎగ్జాంపుల్ చూడండి. FBL3 అనే టీ కోడ్ చాలా ఇంపార్టెంట్. GL లైన్ ఐటమ్ డిస్ప్లే, డబల్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? క్లాక్ సింబల్. చూసారా? SBI బ్యాంక్ పైన మీరు టోటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎంత అమౌంట్ చేశారు కనిపిస్తుంది. HDFC బ్యాంక్ పైన మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు, టోటల్గా ఎంత అమౌంట్ చేశారు. ఇంకా డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ సిటీ బ్యాంక్ పైన మీరు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశారు. సిటీ బ్యాంక్ టోటల్గా ఎంత చేశారు? 20,000 చేశారు. ఓకే. రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్స్ ఏమేమి చేశారు, డౌన్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ టోటల్గా 30,000 చేశారు. ఇంకా డౌన్కి వెళ్ళండి. సో ఇట్లా FBL3Nలో మీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్ GL అకౌంట్ వైజ్గా ట్రాక్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేయండి. ఇది ట్రాన్సాక్షన్.
ఈ హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. ఇదిగో ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది మీరు ఏ ట్రాన్సాక్షన్ చేస్తారనేది. బ్యాక్ వెళ్ళండి. ఇట్లా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు వన్ మోర్ ట్రాన్సాక్షన్ చూడాలి. ఎగ్జాంపుల్ పైకి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ చూడండి, డాక్యుమెంట్ నంబర్ 6 చూడాలి. డబుల్ క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. ఇదిగో ఇట్లా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ కదా, అర్థమైంది ఇంతవరకు? సార్ సో నెక్స్ట్ నేను చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. కాపీ చేసి మీరు మీ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో పేస్ట్ చేసుకోండి. సో ఈ ఫైల్స్ అన్ని క్లాస్ అయిన వెంటనే చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్లో. కంట్రోల్ V. సో ఎస్ఐపి నేర్చుకున్న వాళ్ళు ఏమేమి అడిషనల్గా ఏమైనా టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాలా? ఎవరో కాల్ చేశారు నాకు. ఎస్ఐపి నేర్చుకున్న వాళ్ళు ఏమైనా నేర్చుకోవాలా? ఇవి కావాలండి, ఇవి వస్తే చాలు. ఎంఎస్ వర్డ్, మేజర్గా ఎంఎస్ వర్డ్ పైన కొంత గ్రిప్ ఉండాలి, బేసిక్ నాలెడ్జ్. ఎంఎస్ పవర్ పాయింట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ స్పీడ్, టైపింగ్ అంటే ఎవరైనా చేసేస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకోవాలి. నేను చెప్పిన నోట్స్ చదివారంటే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, అకౌంటింగ్ నాలెడ్జ్ అంటే మనం క్లాసెస్ చెప్తాం కదా, కవర్ అవుతుంది, డోంట్ వరీ. ఓకేనా, కైండ్లీ అప్డేట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ డే బై డే. డే బై డే టెక్నికల్ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మేజర్గా రావాల్సింది ఎంఎస్ వర్డ్ అనేది రావాలి. ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవన్నీ రావాలి. ఇవి వస్తే చాలు. ఇంకేం మిగతా అవన్నీ కూడా అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి కూడా వస్తే ఇంకా బెటర్. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ అక్కడ టైప్ చేయండి. నేను వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. వన్ మోర్ వేలో కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ చేసి యాడ్ చేసుకోండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, కాపీ చేసి యాడ్ చేయండి ఇక్కడ. సో చూడండి, సో రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 10,000, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ 10,000, బ్యాంక్ అకౌంట్ 20,000 చూపించాలి. ఎలా పోస్ట్ చేయాలి? వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FB50.
రెంట్ అకౌంట్ డేటా డెబిట్ చేయండి. సాలరీ అకౌంట్ డేటా 10,000. టు బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ 20,000 ఇవ్వాలి. ఎంటర్. సిమ్యులేట్. చూసారా, రెంట్ అకౌంట్ డేటా, సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 40 డెబిట్ 50 క్రెడిట్. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ 7 వాజ్ పోస్టెడ్. టాప్ లో డాక్యుమెంట్ ఉంది, వెళ్ళి డాక్యుమెంట్ సిమ్యులేట్. టాప్ లో డాక్యుమెంట్ చూడండి. సారీ, డిస్ప్లే కదా, ఐఎమ్ సో సారీ, బ్యాక్ వెళ్ళండి. డిస్ప్లే కదా, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డిస్ప్లేకి వెళ్ళాలి. ఇది మనం పోస్ట్ చేస్తాం. రెంట్ అకౌంట్ డేటా, సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇట్లా కూడా చేయొచ్చు. ఓకేనా, రైట్, క్లియర్ కదా. సో నెక్స్ట్ క్లాస్ పోస్టింగ్ టైప్స్ ఈరోజు చేసాం మనం. బట్ మళ్ళీ ఒక డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయొచ్చు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. నేను మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది మీ డెస్క్టాప్ పైన సేవ్ చేసి ఉంచండి. సో ఎందుకు ఉపయోగపడుతుంది మనకు అది? డాక్యుమెంట్స్ అనే ఎస్ఏ మనం ఏమేమి క్లాసెస్ కంప్లీట్ చేసాం, ఏమేమి టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఈ షీట్ డౌన్లోడ్ చేసి మీ డెస్క్టాప్ పైన ఉండాలి. సో సిలబస్ ఏమేమి కంప్లీట్ అయింది, ఏమేమి పెండింగ్ అయింది, అవంతా కూడా కనిపిస్తుంది మీకు. డెస్క్టాప్ పైన సేవ్ చేసి ఉంచాలి ఫైల్. డౌన్లోడ్స్ లో ఉందేమో చూడండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి సార్. ఇది చెక్ చేసుకోండి సార్, లేట్ అయిపోతుంది కదా. శేఖర్ చూసుకోండి ఎందుకు ఇలా వస్తుంది, మీకు లేదు లైసెన్స్ పర్చేస్ చేయండి, కరెక్ట్గా ఓపెన్ చేయండి. ఓపెన్ విత్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇది కాదు, వన్ మోర్ ఇమేజ్ ఒకటి చూడండి. ఫైల్ సెలెక్ట్ చేసుకోండి సార్, ఓపెన్ విత్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి, అవుతుంది. ఇవన్నీ క్లోజ్ చేసేయండి. ఓపెన్ విత్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్, ఓపెన్ విత్ రైట్ క్లిక్ చేయండి, వర్డ్ ఫార్మాట్ చూడండి. మీకు ఓపెన్ అవ్వట్లేదు, మీరు లైసెన్స్ తీసుకోండి, అయితే మార్చుకోండి సార్, ఇట్లయితే ప్రాబ్లం అయిపోతుంది. శేఖర్ నేను చెప్పాను, మళ్ళీ చెప్పలేను కదా. ఓకే ఓకే ఓకే, సో నెక్స్ట్ క్లాస్ టుమారో అండి. ఓకే, కాన్సెప్ట్ ఏంటి, పోస్టింగ్ టైప్స్ టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ ఉంది అందరికి? క్లియర్ ఉందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఈ పోస్టింగ్ కీస్ అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతాయా సార్? ఏంటండి? పోస్టింగ్ కీస్ ఆటోమేటిక్ జనరేట్ అవుతా? ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది.
ఇప్పుడు 40 ఇచ్చాం కదా సార్, ఆటోమేటిక్గా 50 జనరేట్ అవుతా, లేకపోతే 50 కూడా మనం స్పెసిఫిక్ గా తీసుకోవాలి ఇక్కడ. ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయండి, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. డబల్ స్క్రీన్లో అయితే ఇవ్వాలి, సింగిల్ స్క్రీన్లో అయితే అవసరం లేదు. ఓకే. ఓకేనా? పోస్టింగ్ కీస్ అనేవి చాలా ఉంటాయండి, వెండర్కి కస్టమర్ కూడా చేంజెస్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది. ఓకే రైట్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ పోస్టింగ్ టైప్స్. శేఖర్ గారు మీరు వెంటనే చెక్ చేయించుకుంటుంది ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ క్రాక్ వెర్షన్ ఏదైనా మీరు అప్లోడ్ చేయించుకోండి ల్యాప్టాప్లో. ఇలా అయితే ప్రాబ్లం కదా అందరికి. ఓకే, టుమారో చేయించుకొని బీ రెడీ. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. ఎవరో ఎర్రర్ ఫామ్ అయిందని కాల్ చేశారు, ఉన్నారా ఆయన? ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఉంది, ఎవరికి ఉన్నారా? ఎర్రర్ ఫామ్ అయిందని ఒకరు కాల్ చేశారు, ఎవరు? హలో.